మనం నిలబడి ఉండగా మనం నేరుగా వాక్య భాగం నేర్కొద్దాం. ఆదికాండము 15వ వచనం. Let us turn our books to book of Genesis chapter 3 and verse 15, and then we'll go for another verse in the book of Galatians chapter 3 and 16. మొదటిగా మనం ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంకి తిప్పుదాం. అలాగే తర్వాత గల్తీయుల పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మొదటిగా ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహాముకును అతని సంతానముకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకుల గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చే అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము గట్టిగా చెప్దాం, ఏముంది అక్కడ? ఆ సంతానము క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతి నాయన యొక్క సాయంకాల సమయంలో మరోసారి ప్రభా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరూ రీతిగా చేర్చావు, సమకూర్చావు, క్షేమంగా తీసుకొచ్చావు. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ యొక్క వాక్యం వద్దకు మేమందరం సమీపిస్తుండగా చదవబడిన వాక్యంలోంచి నాతోను మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి నీ కృప చూపించి నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచి గ్రహించుటకు దాని ప్రకారం మేము జీవించుటకు మాకు సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఒకసారి చెప్దామా సంతోషంగా? ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు వాస్తవంగా మన మధ్యలో నెవిల్ భాష గారు ఉన్నారు. మీకు అందరూ తెలుసు అనుకుంటాను. నెవిల్ భాష గారు తెలుసా మీకు అందరికీ? ఆయన చెప్పమంటే నేను చెప్పను, వాక్యం మీరే చెప్పాలంటున్నారు. మరి సేవకులు ఎక్కడైనా కత్తులు తీసుకొని రెడీగా ఉండాలి కదండి. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా సంతోషం మరి మధ్యలోకి రావటం, మరి అలాగే మరి సంతోషం గురించి కూడా చెప్పాలా. సంతోషం అంటే దేవుడు యవ్వనస్తుని మన మధ్యలో ఈ రాత్రి ఇలా ఉంచడానికి గొప్ప కార్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనకి ఎవరికన్నా తలనొప్పి వచ్చిందనో, జలుబనో, దగ్గనో, కాలికి ఏదన్నా తగిలినా, గుచ్చుకున్నా మనం ఏమంటాం? ఏమంటే ఈరోజు పరిచర్యకి రాను పాస్టర్ గారు అంటాం. అవునా? మరి ఆ యవ్వనస్తుడికి దెబ్బలు తగిలి కాలు కదపలేని, చేయి కదపలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ పాటలు అలా వాయిస్తాను. దెబ్బలు చూస్తే మీకు కనిపిస్తాను అనుకుంటున్నాను. చేతికి కాలుకి కదపలేని స్థితి. అదే కాలుతో కొట్టాలా, అదే చేతితో కొట్టాలా? అయినా ఆరాధన కొరకు నేను వచ్చానే నా పని చేస్తానంటున్నాడు. ఆమేన్. కాబట్టి ఖచ్చితంగా అటువంటి యవ్వనస్తుని మీ అందరూ కూడా ప్రార్థనలు ఎత్తిపెట్టాలని కోరుకుంటా ఉన్నా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. ఏదైనా దేవునికి పని మనం చేసినప్పుడు దాని ప్రతిఫలం దేవుడు మనకి తగిన సమయంలో ఇస్తాడు. నువ్వు అనుకున్న సమయంలో కాదు, కానీ నీకు కావాల్సిన సమయంలో దేవుడు నీకు తిరిగి ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మన లేఖన భాగం దగ్గరికి వస్తే కొంచెం మరి ఈరోజు నాకు సమయం ఎక్కువ ఇస్తాను అనుకుంటున్నా. ఎందుకంటే క్రీస్తు పేరిట మనకి ప్రపంచం ఈరోజు హాలిడే అని ప్రకటించింది. కాబట్టి ఈ హాలిడేని మనం హోలీడేగా మార్చుకుందామండి. ఆమేన్. మీకు తెలుసా హాలిడేకి హోలీడేకి తేడా ఏంటో? డూ యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ హాలిడే అండ్ హోలీడే? హాలిడే అంటే సెలవు దినం, హోలీడే అంటే పవిత్రమైన దినం. ఆమేన్. అందరూ ఇక్కడే ఉన్నారా? ఏదో నేను ఎక్కడికో వచ్చినట్టు ఉన్నది. ఇక్కడే ఉన్నానా? ప్రైజ్ ది లార్డ్. చూద్దాం ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ ఒక చిన్న మాట ఉన్నది. ఇది మనకి ఎంతో శ్రేష్టమైన మాట. ఇది అర్థమైతే బైబిల్ అంతా అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే మనం చాలా వెనకబడి ఉంటాం. అక్కడ 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అంతవరకు చూద్దాం. అక్కడ అది అని ఉన్న చోట పైన 1 నంకేసి ఉన్నది. నిజమేనా? 1కి కింద రాస్తున్నది ఆయన రాస్తున్నది. ఇప్పుడు దేవుడు అక్కడ చెప్పినది అది నిన్ను తల మీద కొట్టును అంటే సర్పాన్ని తల మీద కొట్టేది ఎవరు? ఆయన అంటే ఎవరు? ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. అక్కడ రెండో సంగతి ఉన్నది. See, it's a kind of a mystery, but God is revealing his mystery here.
అక్కడ మర్మంలాగా ఉన్నది. ఆ మర్మాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు చూడండి, ముందు వచ్చిన చెప్తూ ఇది అంటున్నాడు, నీకును స్త్రీకిని. అది మొట్టమొదటిగా భూమి మీద ఒక కోర్టు సీన్ అది. ఆ కోర్టులో దేవుడు ఒక జడ్జిగా ఉన్నాడు. అపవాది, ఆదాము, అవ్వ ఈ ముగ్గురు 3 బోనులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన అపరాధాలు మొత్తం వాళ్ళు చెప్పిన తర్వాత దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఏంటి ఆ తీర్పు అంటే, మొట్టమొదటి ఆయన అంటున్నాడు, నీకును స్త్రీకిని. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? అపవాదితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఏంటి, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. అంటే సర్పానికి కూడా సంతానం ఉంటుంది, స్త్రీకి కూడా సంతానం ఉంటుంది. మీ ఇద్దరికి వైరం కలగజేస్తా. అయితే ఆ సంతానమును, అక్కడ జాగ్రత్త గమనిస్తే సంతానములు అనలా, సంతానము అన్న. కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే, మీ ఇద్దరికి నేను వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. ఆ సంతానములో అక్కడ అది అన్నది ఎవరి గురించి మాట్లాడంటే క్రీస్తు గురించి. క్రీస్తు నీ తల మీద కొడతాడు. ఇక్కడేమున్నది, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ ఏంటనేది దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వర్తమానం. గొడవ ఎవరికి? దేవునికి, అపవాదికి. మంది కాదు గొడవ. స్పష్టమైన అక్కడ. ఎక్కడి నుంచి గొడవ వాళ్ళకి? ఏదైనా తోటలో నుంచి. మీరు ఇంకా జాగ్రత్తగా మాట్లాడితే నీకు బైబిల్ కానీ అర్థమైతే వాళ్ళ గొడవ భూమి మీద కాదు, పరలోకం నుంచి గొడవ. బైబిల్ మీకు చదివినట్లయితే ప్రకటన గ్రంథంలో ఉన్నది 12వ అధ్యాయంలో అపవాదిని మిఖాయేలు ఒక తన్నుదంతా ఒడిచి కింద పడ్డాడు. మీకు బైబిల్ వర్తమానం జాగ్రత్తగా తెలిస్తే మిఖాయేలు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మిఖాయేల్లో ఉన్న క్రీస్తు తంతే వాడు కిందకు వచ్చి పడ్డాడు. కిందకు వచ్చి పడ్డవాడు బుద్ధి మారిందా? మారలేదు. వాడి పద్ధతి మారిందా? మారలేదు. వాడి తీరు మారిందా? మారలేదు. ఆలోచన మానియా? మారలేదు. అన్నీ అలాగే ఉన్నాయి. అయితే వాడు మారడని తెలుసు కాబట్టి దేవుడు వాడికి ఒక సమయం పెట్టాడు. భూమి నుంచి వాడిని తీసివేయటానికి, పాపము లేకుండా చేయటానికి, అపవాదిని తీసివేయటానికి దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉన్నది. దేవుడు ఒక ఆలోచన ఉన్నది. ఆయన యొక్క ప్రణాళిక ప్రకారమే దేవుడు ముందుకెళ్తా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. దీని కంటిన్యూషన్గా మనం కానీ చదివితే గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నది, అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడును. జాగ్రత్త, వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చే అన్నట్టు నీ సంతానముకు అనను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, అబ్రహాము కుమారుడు ఎవరు? ఇక్కడేం రాసింది? ఇక్కడ చదివాం కదా, ఏం రాసింది? హూ ఈజ్ ద సన్ ఆఫ్ అబ్రహాం? ఇక్కడ శరీర రీత్యాగా నువ్వు తీసుకుంటే ఇస్సాకు. అయితే నువ్వు వాక్యానుసారంగా తీసుకుంటే అపోస్తలుడైన పౌలు ఆత్మతో మాట్లాడతాయని అంటున్నాడు, ఆ సంతానము క్రీస్తు అంటున్నాడు. ఇప్పుడు మీరు చదివితే మత్తయి సువార్త మనం చదువుదాం. మత్తయి సువార్త మొదటి నుంచి చదివితే మత్తయి గారు ఏమని మాట్లాడతాడో తెలుసా? అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు వంశావళి అక్కడ ఉంటుంది. లూకా సువార్త చదివితే ఆదాం దగ్గర నుంచి యేసుక్రీస్తు పుట్టిన దాని వరకు వంశావళి ఉంటుంది. మత్తయి గారు ఏమంటారంటే అబ్రహాము కుమారుడు అంటాడు ఈయన్ని. మరి లోకా ఏమంటున్నాడు? ఆదాం దగ్గర నుంచి రాసుకొచ్చాడు. ఈయన దృష్టిలో ఆదాం నుంచి వచ్చామని. అందుకని యోహాను సువార్తలోకి వస్తే యోహాను ఏమంటున్నాడు? వాక్యం ఉండును, వాక్యం దేవుడు వద్దుండును. మరి ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి వచ్చినట్టు? మత్తయి లెక్క ప్రకారం అయితే అబ్రహాము నుంచి, లోకా లెక్క ప్రకారం అయితే ఆదాము నుంచి, యోహాను లెక్క ప్రకారం అయితే ఆది కాండం, ఆదిలో నుంచి వాక్యం దగ్గర నుంచి అక్కడి నుంచి దేవుడు ఇక్కడికి వచ్చిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి ఇప్పుడు ఇంతకీ అబ్రహాము సంతానం ఎలా? తర్వాత మాట ఇంత పై వచ్చిన మనం మాట్లాడుకున్నాం, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలగజేసేదను. ఈ మాట మనకి ఇప్పుడు కావాలి. ఈ పూట మనం మాట్లాడుకోవాల్సిన మాట ఇది. వాస్తవానికి ఇక్కడ గమనించినట్లయితే 2 సంతానాలు భూమి మీద ఉంటాయి అంటున్నాడు దేవుడు. 2, వారిద్దరిది గొడవ. ఆ మధ్యలో మనం వచ్చాం. మనల్ని కాపాడటానికి ఒకళ్ళు, మనల్ని పాడు చేయడానికి ఒకళ్ళు. ఈ ఇద్దరు భూమి మీద తిరుగుతున్నారు. కాపాడటానికి ఆయన వచ్చాడు, చెడగొట్టడానికి వీడొచ్చాడు. వీరిద్దరి మధ్యలో మనం ఫైటింగ్ చేస్తున్నాం. అయితే
ఈ ఇద్దరు మధ్యలో ఉన్న మనము కాపాడబడాలంటే ఇది ఈ రోజు నిర్ణయం కాదు, భూమికి పునాది కన్నా ముందుగా నిర్ణయించబడింది. ఏమా ఒకసారి చూద్దాం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. త్వరగా తిప్పండి. ప్రకటన 13:8. భూనివాసులందరూ అనగా జగత్ గ్రంథం, జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఒక్క నిమిషం అంటే ఇక్కడ ఏం రాయబడింది? గొర్రెపిల్ల పుస్తకం ఎప్పుడు ఉన్నది? గొర్రెపిల్ల ఎప్పుడు ఉన్నది? జగత్ పునాది కన్నా ముందు. దాంట్లో పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మృగాలకి మొక్కరు, మృగాలకి నమస్కారం చేయరు. అంటే దాని అర్థం ఏంటంటే విగ్రహాలకి మొక్కరు, విగ్రహాలకి ఆరాధన చేయరు. ఏమేన్? ఈరోజు క్రైస్తవుల విగ్రహాలు లేవా? ఫస్ట్ సిలువను పెట్టారు సోఫియా పర్వతం మీద. కాన్స్టంటైన్ అనే చక్రవర్తి క్రీస్తు శకము 327వ సంవత్సరంలో మొదటిసారిగా సిలువ పెట్టాడు, మొక్కిచ్చాడు అందరినీ. ఆ తర్వాత మరియమ్మ బొమ్మను తీసుకొచ్చి మొక్కిచ్చారు. ఇప్పుడు ఏకంగా పాస్టల్ ఫోటోలలో పెట్టుకొని మొక్కుతున్నాం మనం. సిలువు మొక్కడం తప్పైతే, విగ్రహాన్ని మొక్కడం తప్పైతే, మరియమ్మకి మొక్కడం తప్పైతే, యేసుక్రీస్తు బొమ్మలకి మొక్కడం తప్పైతే, పాస్టర్లకి మొక్కడం తప్పైతే, ఇంతకు మనం ఎవరికి మొక్కాలి? ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను. ఎవరు ఇప్పుడు మనం ఆరాధించాల్సింది? వాక్యానికి. మానవులు కాదు, విగ్రహాలు కాదు, ఆకారాలకు కాదు, రూపాలకు కాదు. అందుకని ఇర్మియా మాట చెప్తాడు. ఆ మాట చాలా బాగుంటుందండి. ఏముంటుందంటే అక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఆకాశమందున్న రూపాలకే కానీ, భూమి మీద ఉన్న రూపాలకే కానీ, నీళ్లలో ఉన్న రూపాలకే కానీ ఏ రూపాలు మీరు చేసుకోకూడదు, మొక్కకూడదు. సుత్తితో చెక్కిన వాటికే కానీ, సుత్తితో కొట్టిన వాటివే కానీ, ఉలితో చెక్కిన వాటికే కానీ దేనికి మీరు మొక్కకూడదు. ఏమా? ఇది దేవుని వాక్యము. మనం దేవునికి లోబట్టమంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యము చెప్పినట్టుగా మనం వినాలి, వాక్యము చెప్పినట్టుగా మనం చేయాలి. అది దేవుడు మన నుంచి ఆశిస్తున్న సంగతి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. రెండవ సంగతి, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. అపవాది సంతానం భూమి మీద ఉండాలా, అదే సమయంలో స్త్రీ సంతానం కూడా భూమి మీద ఉండాలా. అయితే ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, ఒక చిన్న ప్రశ్న. నాకు కరెక్ట్గా సమాధానం చెప్తారు అనిపిస్తాను, అందుకని అడుగుతున్నా. మనము స్త్రీ సంతానమా, పురుష సంతానమా? మనము స్త్రీ సంతానమా, పురుష సంతానమా? ఎట్లా చెప్పారు పురుష సంతానం అన్నంత ధైర్యంగా మీరు? మొట్టమొదటి ఆదాములోంచి అవ్వ, అవ్వలోంచి అందరం. అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆదాము పురుషుడా, ఇప్పుడు స్త్రీనా? మరి మనతో ఎవరి సంతానం? ఇది సంగతి. మరి ఇక్కడ గొడవ ఎవరికి? స్త్రీ సంతానానికి, నీకు స్త్రీ సంతానానికి. అపవాదికి స్త్రీకి పుట్టిన సంతానం. స్త్రీకి పుట్టిన సంతానం ఎవరు ఎందుకు? ఇప్పుడు మనకు అది కూడా తెలియాలి కదా. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం ప్రవచించాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, కన్యక గర్భవతి కుమారుని గనును. ఎవరు స్త్రీ సంతానం అంటే? పురుషుడు ఎవరు ఎరగకుండా స్త్రీకి అనే సంతానము స్త్రీ సంతానం. మనంగానే సంతానం కాదు, మనమంతా పురుష సంతానం లెక్కలోకి వచ్చేసాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగొచ్చాడు? మరియమ్మ అడిగింది ఒక మాట. ఆమె అమాయకురాలు మంచామండి, జనాలు ఆమె దేవతను చేస్తే ఆమె చాలా మంచామ. అయితే ఆమె ఒక మాట అడిగింది గాబ్రియేల్ని, అయ్యా నేను పురుషుని ఎరిగిన దారనే నాకు ఇది ఎలాగ జరుగును? అప్పుడు ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటే వాళ్ళు నువ్వు కుమారుని కంటావే కానీ పురుషుల వల్ల ఈ కార్యం జరగదు. కాబట్టి ఇప్పుడు మరియమ్మ గర్భంలోంచి వచ్చింది ఎవరు? స్త్రీ సంతానం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గొడవ ఎవరికి? స్త్రీ సంతానానికి, అపవాదికి, అపవాది యొక్క సంతానానికి. ఈ గొడవ కాదండి. అయితే స్త్రీ సంతానంలోకి యేసుక్రీస్తు వచ్చింది దేనికంటే, జగత్ పునాది కన్నా ముందుగా ఆయన తలలో, ఆయన ఆలోచనలో వెనక భాగంలో ఎవరైతే ఉన్నారో వారిని కాపాడటానికి ఆయన కిందకు వచ్చాడు, వారిని రక్షించడానికి ఆయన కిందకు వచ్చాడు, వారిని విమోచించడానికి కిందకు వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది, అవునా? ఏంటి ప్లాను? ఈ ప్లాన్ 4 భాగాలు చేస్తున్నాను, మనకి అర్థం కావడం కోసం త్వరగా. మొట్టమొదటిగా సృష్టిని సృష్టించటం మొదటి పని.
రెండో పని, మానవుడు పడిపోయి ఉన్నాడు. దేవుడి ప్లాన్లో మొట్టమొదటి ప్లాన్ సృష్టించుట, రెండో మూడోది విమోచన ప్రణాళిక, మూడోది విమోచించటం, నాలుగవది పునరుద్ధరణ. ఇది దేవుడి యొక్క ప్లాన్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఏదైనా ఉన్నదంటే ఈ 4 భాగాలు ఆయన ఆలోచనలో ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి? సృష్టించటం, రెండోది మానవుడు పడిపోవటం, మూడవది విమోచన, నాలుగవది పునరుద్ధరణ. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? దేవుడు సృష్టిస్తున్న కాలంలో ఉన్నామా? లేదండి. తర్వాత మానవుడు పడిపోయిన కాలంలో ఉన్నామా? మూడోది విమోచన, క్రీస్తు కిందకు వచ్చి రక్తం గార్చిన కాలం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? సృష్టించబడటానికి కాలం దాటిపోయి ఉన్నాం. తర్వాత మానవుడు పడిపోయిన కాలం కూడా దాటిపోయి ఉన్నాం. తర్వాత దేవుడి కిందకు వచ్చి ఆయన రక్తం కాచి విమోచించున్నాడు, ఆ కాలం కూడా దాటిపోయి ఉన్నాం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే పునరుద్ధరణ కాలంలో ఉన్నాం. పునరుద్ధరణ కాలం అంటే ఏంటి? దేవుడు ఆది యందు సృష్టించినప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో మళ్ళా దేవుడు మనల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? పునరుద్ధరణ యొక్క చివరి భాగంలో ఉన్నాం. ఏంటి పునరుద్ధరణ యొక్క చివరి భాగం అంటే, విమోచన కొరకు యేసుక్రీస్తు కిందకు వచ్చి తన రక్తం మొత్తం కాచున్నాడు. దాన్ని మొదటి రాకడ అన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మొదటి రాకడలో క్రీస్తు వచ్చి ఎవరినైతే విమోచించాడో, ఎవరి కొరకైతే రక్తము కాచాడో, ఎవరినైతే విమోచించి అపవాది దగ్గర నుంచి వారి యొక్క హక్కు పత్రాలను తీసుకొచ్చి వారికి అప్పగించి వారిని స్వతంత్రంగా చేస్తున్నాడో, వారందరినీ తిరిగి దేవుడు తీసుకెళ్లే కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఏంటి సార్ ఇప్పుడు మనం ఉన్న కాలము? ఇప్పుడు మాట్లాడుకుందామా ఒక మాట? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు నాకు ఒక్కరు కూడా గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? 2 ప్రశ్నలు అడుగుతాను మీకు, త్వరగా నాకు సమాధానం చెప్పండి. బలంగాను గట్టిగా, బోర్లు వేస్తే గట్టిగా ఊదండి, అంతేగాని పక్కనోడికి వినబడకుండా ఏదో ఒకటి చెప్పకండి. నాకు వినబడేలా గట్టిగా చెప్పండి. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అని నాకు మొదటి ప్రశ్న. నీ దేవుడు నీ కొరకు సిలువ మరణం వేసి చనిపోతే అది నీకు గుడ్ ఫ్రైడే ఎలాగైంది? ఇస్ ఎ గుడ్ ఫ్రైడే ఆర్ బ్యాడ్ ఫ్రైడే? నీ కొరకు నీ దేవుడు చనిపోవడం నీ గుడ్డా? చెప్పండి సమాధానం త్వరగా చెప్పండి. అందుకే అడుగుతున్నాను, గట్టిగా చెప్పండి అని. నీ దేవుడు చనిపోతే గుడ్డా బ్యాడా? ఇంతవరకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారని కొద్దిమంది అంటున్నారు, ఆయనే కాపాడుకోలేకపోతే ఆయన దేవుడు అని అంటున్నారు. ఇక్కడి వరకు తెలిస్తే, ఇక్కడ చదివితే, కేవలం క్రీస్తు చనిపోయాడు అన్నంతవరకు చదివితే నీకు ఎలా అర్థమవుతుంది. అయితే నీకు బైబిల్ కానీ చదివినట్లయితే మీరు గమనించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసుక్రీస్తు సమాప్తమని కేకేశాడని బైబిల్ ఉంటుంది. ఈరోజు మీరు ఏ చర్చికి పోయినా 7 మాటలు చెప్పేటప్పుడు చివరి మాట అదే చెప్తారు. ప్రతి చర్చిలో చెప్పే చివరి మాట సమాప్తమని. నేను అడుగుతున్నాను, ఏం సమాప్తమైంది? సమాప్తం అన్నాడు, 7వ మాట అన్నాడు, మంచిదే. ఏం సమాప్తమైంది? ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఏం సమాప్తం అన్నాడు? మత్తయి సువార్త మొదటి పుస్తకం, కొత్త నిబంధన మొదటి పుస్తకము 27వ అధ్యాయం 51-55 వచనంలోపే ఆయన సమాప్తం అంటే మీరు తర్వాత పుస్తకం అంతా ఏంటి? బైబిల్ అంతా. మిగతా ఆ పుస్తకం తీసేస్తే కొత్త నిబంధన మొత్తం 27, ఒక పుస్తకం తీసేస్తే మిగతా 26 ఉన్నాయి. మరి 26 పుస్తకాలు ఎందుకు రాసినట్టు? ఆయన సమాప్తం అన్నది ఏంటి? పాత నిబంధన పరిశుద్ధుల యొక్క నిద్ర సమాప్తం అన్నాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధులు మొత్తం వాళ్ళు ఏం చేయాలి? లేవాలి. క్రీస్తు యొక్క మొదటి రాకడ యొక్క ముగింపు కార్యం ఆయన జరిగించున్నాడు, అది సమాప్తం. ఇక మానవుని శరీరంలో దేవుడుండి కార్యములు చేయటం ముగిసిపోయినది. కుమారుడిగా వచ్చి ఆయన చేసే కార్యములు చేసే ముగిసిపోయినది. ఇక ఏం ప్రారంభించబడాలంటే దేవుడు ఆత్మగా మానవుడు జరిగించాల. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం కార్యం జరిగించాలి? పరిశుద్ధాత్మ కార్యములు. బైబిల్లో మనకు ఒక పుస్తకం ఉంది, దాని పేరు అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములు కాదండి, అపోస్తల్లో ఉండి పరిశుద్ధాత్మ చేసిన కార్యములు. ఆమేన్. బైబిల్ మొత్తంలో ఉన్న 66 పుస్తకాల్లో 65 పుస్తకాలు జరిగిపోయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అయితే ఎప్పటికీ అవ్వని పుస్తకం ఒకటి ఉన్నది, క్రీస్తు 2వ రాకడ వరకు జరిగే పుస్తకం ఒకటి ఉన్నది, దాని పేరు అపోస్తల కార్యములు. మానవుల్లో ఉండి పరిశుద్ధాత్మ చేసే కార్యములు క్రీస్తు 2వ రాకడ వరకు జరుగుతుంది.
అమ్మ చెప్పొచ్చా మనం? ఈరోజు మనం స్వస్థత పొందుకున్నామంటే కారణం అదే. మనము దీవించబడ్డామంటే కారణం అదే. మనకు వాక్యం ఇచ్చినామంటే కారణం అదే. దేవుడే మనతో సూటిగా తేటగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మానవుడు మాట్లాడితే మనకు అర్థం కాదండి, దేవుడు మనతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు కిందకి వచ్చే కాలం ఒకటి ఉన్నది. విమోచించబడిన వారిని దేవుడు తీసుకొని పోవాలా, ఆ కాలంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి రాకడలో దేవుడు చేసిన చివరి కార్యం ఏంటంటే మృతులని పైకి లేపటం. ఏమా, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుదాం. ఆ మృతులందరూ ఎక్కడికి వెళ్ళారు? లేపబడిన పరిశుద్ధులు ఎక్కడికి వెళ్ళారు? గుడ్ ఫ్రైడే అంటే వాళ్ళకి గుడ్ ఫ్రైడే. ఎవరికి? ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ఆ కేక పెట్టేంత వరకు ఎవరైతే సమాధిలో ఉన్నారో వాళ్ళందరికీ అది గుడ్ ఫ్రైడే. మరి మనకు కాదా? మనకు కాకపోతే మన మీద గుడ్ ఫ్రైడే అంటున్నాం ఎంతకాలం? అయితే రహస్యం ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజున గుడ్ ఫ్రైడే అవ్వలేదు. గుడ్ ఫ్రైడే ఆదివారం ఉదయమున గుడ్ ఫ్రైడే అయ్యింది. ఎట్లాగా? ఎందుకని ఆదివారం ఉదయం అయింది? చనిపోయి పాతి పెట్టబడ్డ క్రీస్తు మళ్ళా లేచాడు కాబట్టి. ఆమేన్. మన పాపాలు పోయినాయి, ఆయన కూడా లేచి వచ్చాడు. ఇప్పుడు మంచిదే కదా. కేవలం మన పాపాలు పోయి ఆయన లేవకపోతే ఉపయోగం ఉన్నదా? లేదు. కానీ ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు ఆయన సిలువేయబడి పాతి పెట్టబడి అక్కడ ఉండి 3వ దినము లేపబడి మళ్ళా తిరిగి వచ్చి ఆయన అందరి మధ్యలో 40 దినములు తనను తాను అగుపరుచుకొనును. ఆమేన్. 40 రోజులు ఆయన కనిపించాడు. రెండవ సంగతి, ఈరోజు చాలా మందికి తెలియని సంగతి ఇంకోటి ఉన్నది. పెంతెకొస్తు అనే పదం విన్నారా ఎప్పుడన్నా? గట్టిగా చెప్పండి అమ్మ, త్వరగా. విన్నారా? ఏంటి పెంతెకొస్తు అంటే? పెంతెకొస్తు అంటే పేరు కాదండి అది. ఈరోజు సంఘాల పేరుని తీసుకున్నాయి. పెంతెకొస్తు అంటే 50వ దినం. యేసుక్రీస్తు మేడగదిలోకి వచ్చిన రోజు 50వ దినం, అది పెంతెకొస్తు పండుగ. ఆ రోజు ఆయన అక్కడ దిగి వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అందరూ ఏం చేస్తారు? పెంతెకొస్తు పండగ తీసుకున్నారు, పేరు తీసుకున్నారు, కానీ మేడగదిలో వచ్చిన ఉద్యమం వదిలిపెట్టారు. ఈరోజు అందరూ గుడ్ ఫ్రైడే పేరు తీసుకున్నారు, కానీ అసలు క్రీస్తు ఎందుకు వచ్చి మరణించిన సంగతి విడిచిపెట్టారు. క్రీస్తు వచ్చి మరణించిన సంగతి ఏంటో తెలుసా? మనం చేసిన పాపాలకి ఆయన వెల చెల్లించాడు. మనం చేసిన తప్పులకి ఆయన గాయాల పాలయ్యాడు. మన స్వభావం మారాలని, మన ప్రవర్తన మారాలని, మన తీరు మారాలని, మన పద్ధతి మారాలని, మన ఆలోచన మారాలని క్రీస్తు కిందకు వచ్చి రక్తము కాచి మళ్ళీ విమోచించి వెళ్ళిపోయినప్పుడు అది మనం పండగ చేస్తున్నాం. అది చేయాల్సిన పండగ కాదండి, మనము మారవలసున్నాం. క్రీస్తు కొరకు మనం మారవలసున్నాం. ఆయన చేసిన పనికి మనల్ని చూసి, మనం చేసిన పనులు చూసి సిగ్గుపడి వాటిని విడిచిపెట్టి క్రీస్తు వల్ల మనం భూమి మీద మారవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే మలాకి రాసిన పత్రిక 4వ మలాకి పాత నిబంధన చివరి పుస్తకం మలాకి గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ మలాకి చాప్టర్ 4 and verse 6. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనల్ని ఏం చేస్తారంటే దేవుడు తిరిగి మనల్ని వాక్యం వైపు తిప్పుతా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడెక్కడో ఉన్నాం, ఆచారాలు తిరిగాం, సంప్రదాయాలు తిరిగాం, వాస్తన్నాం, మనకు నచ్చింది మొత్తం చేసాం. అన్నిట్లో నుంచి ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఇక నువ్వు తిరిగించాలు, ఇక వాక్యం తిరిగి అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు రోజు దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? మీరు గమనించండి, పాత నిబంధనలో కూడా వారు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చేటప్పుడు మీరు వాళ్ళ రూట్ మ్యాప్ని చూస్తే వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అయితే ఎలాగెళ్ళారు తెలుసా? ఎలాగెళ్ళారు? దేవుడు ఒక చోట వాళ్ళు నాపేమన్నాడు, జ్ఞాపకం ఉన్నదా? ఇక తిరిగించాలు, ఉత్తరం వైపు తిరగండి అన్నాడు. ఇప్పుడు కూడా దేవుడు మనల్ని ఏమంటున్నాడు? ఇక నువ్వు ఎక్కడ తిరిగించాలు, ఇక వాక్యం వైపు తిరుగు. ప్రైజ్ ది లార్డ్. Turn back to the word of God. The original seed of God is the word of God. దేవుడు యొక్క నిజమైన వాక్యం ఏంటంటే అది విత్తన రూపంలో ఉంటుంది. అది సరైన చోట పడినప్పుడు పరిశుద్ధాత్మ వర్షం చేత నువ్వు తిరిగి మొలకెత్తేవాడిగా ఉంటావు. తిరిగి జీవం వస్తుంది. జీవములో ఉన్నది నీ లోపలికి వచ్చినప్పుడు అది ఏ స్థితిలో ఉన్నప్పటికీ తిరిగి నిన్ను జీవంలోకి నడిపించేదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.
ఏమా, దేవుని యొక్క వాక్యము నీ లోపలికి వచ్చినట్లయితే, ఆ యొక్క విత్తనం నీ లోపల నాటబడినట్లయితే, నీ జీవితం ఎంత వ్యర్థమైపోయినా, ఎంత పాడైపోయినా, ఎంత చీకటిలో ఉన్నా, ఎంత చెడిపోయినా, ఎంత లోక సంబంధించినగా ఉన్నప్పటికీ ఆ వాక్యం అనే విత్తనం నిన్ను తాకినప్పుడు, జగత్తు పునాది కన్నా ముందుగా దేవుడు ఒక ఆలోచన నీవు ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను పరిపూర్ణంగా మార్చగలిగిన శక్తి ఈ రోజు, ఈ రాత్రి, ఇంకా ఇప్పుడు మన మధ్యలో కలిగే ఉన్నాడు. ఏమా, లెట్ మీ టెల్ యు ఎ సీక్రెట్ బిఫోర్ ఐ సే దిస్. ఈ మాట చెప్పడానికన్నా ముందు ఒక మాట చెప్పలేండి. దేవుడి చిత్తంలో ఉంటే ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి చిత్తంలో ఉండటం అంటే యు షుడ్ బి ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. జగత్తు పునాది కన్నా ముందుగా నువ్వు దేవుడు ఒక ఆలోచనలో ఉంటే ఈ లోక సంబంధమైన క్రియలను అసహించుకుంటావు. విల్ హేట్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. దేవుడు ఒక ఆలోచనలో ఉంటే నువ్వు లోకం వెనకాల పరిగెత్తాలనుకోవు. నువ్వు లోకం నీ వెనకాల పరిగెత్తుతున్నా దాన్ని నువ్వు పట్టించుకో. కారణం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ దేవుని వాక్యం కింద నడిపిస్తుంది. ఎందరైతే దేవుడు యొక్క ఆత్మ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దోస్ హు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం దేవుని కుమారులు మన పేరు చెప్పుకుంటున్నామా, మనం దానికి తగినట్టుగా జీవిస్తున్నామంటే వాక్యము ద్వారా నడిపించబడేవాడే దేవుడి కుమారుడు. ఏమన్. రెండో మాట, ఇక్కడ ఒక ముఖ్యమైన మాట మనం గమనించాల్సిన ఉంది. బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 9 and verse 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొంచెం నేను పరిగెత్తుతూ ఉన్నాను, నాతో పాటు మీరు కూడా పరిగెత్తారనుకుంటున్నా. జాగ్రత్త. మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాస్త్రం రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాస్త్రం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, రెండు మాటలు మాట్లాడుకుందాం. మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాస్త్రం రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాస్త్రం రాసిన వాడు జీవించుండగా మరణ శాస్త్రం ఎప్పుడైనా చెల్లునా. రెండు మాటలు. మొట్టమొదటిది, మరణ శాస్త్రం రాసింది ఎవరు? మరణించాల్సింది ఎవరు? నిజమేనా? ఎందుకు గుడ్ ఫ్రైడే? ఎందుకు గుడ్ ఫ్రైడే? మన పాపాలని తీసేయటానికి దేవుడు ముందుగానే ఒక శాస్త్రం రాసుకున్నాడు. ఎప్పుడు రాశాడు? జగత్ పునాది కన్నా ముందు. ఇలా మాట్లాడుకుందాం మనకు అర్థమయ్యేటట్టుగా. బైబిల్ మీరు లోతుగా చదివి గ్రహించగలరు ఇప్పుడు చెప్పేదాన్ని. భూమి మీద పాపం పెరిగినది, అబద్ధం పెరిగినది, మోసం పెరిగినది, దొంగతనం పెరిగినది, వ్యభిచారం పెరిగినది, బలాత్కారం పెరిగినది. పాత నిబంధనలో దేవుడు జలప్రళయం ఎందుకు తీసుకొచ్చారంటే భూమి ఆయన దృష్టికి చెడిపోయి ఉండను. భూమి మొత్తం చేశాడు దేవుడు, నీళ్లతో నింపాడు, వరదలు తెప్పించాడు. 40 దినములు 40 రాత్రులు ఆకాశం తూములు ఇప్పి దేవుడు భూమి మీదకి నీటిని కురిపించి అన్నిటిని నాశనం చేశాడు. తర్వాత దేవుడు తన ధనస్సుని మేఘంలో పెట్టి దానికి వర్షధనస్సు అని పేరు పెట్టి ఆయన ఒక మాట ఇచ్చాడు. ఇక భూమి ఎంత పాడైపోయినా చెడిపోయినా కానీ నేను ఎప్పటికీ భూమిని ఇలాగ నాశనం చేయను, మళ్ళా ఇలాగ నేను భూమి మీదకి వరదలు పంపించను. దాని గుర్తుగా దేవుడు పెట్టిన ధనస్సు మేఘంలో ఈరోజు మనం చూసి దాన్ని వర్షధనస్సు అంటాం. దేవుడు వర్షాన్ని ఆపేస్తానంటే గుర్తు ఆ వర్షధనస్సు. ఇప్పుడు కూడా వర్షధనస్సు వచ్చిందంటే అర్థం ఏంటంటే దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడని. మరి ఇప్పుడు భూమి మీద మళ్ళా పాపం పెరిగినదే, మళ్ళా అబద్ధం వచ్చింది, మళ్ళా మోసం వచ్చింది, మళ్ళా దొంగతనం వచ్చింది, మళ్ళా వ్యభిచారం వచ్చింది, మళ్ళా మనుషులు ఒకళ్ళొకళ్ళు ఖర్చుకోవటం వచ్చింది. ఎంత వచ్చింది. ఇప్పుడు మళ్ళా దేవుడు ఏం చేయాలి? నీళ్ళని పంపిస్తాడా? మాట ఇచ్చాడు పంపించనని. ఇప్పుడేం చేయాలి? ప్రత్యామ్నాయం లేదు, ప్రత్యామ్నాయం కావాలి. ఇప్పుడు ఆయన అడిగాడు, పరలోకమందు ఒక సభ ఇలాగే పెట్టి సభలో ఒక మాట అడుగుతున్నాడు. ఇదిగో భూమి అంతా చెడిపోయి ఉన్నది, పాడైపోయి ఉన్నది, నాకు భూమి అంటే అసహ్యం కలుగుతుంది. వారి పాపము తీసేయటానికి ఎవరన్నా మీలోంచి ఒకటి కిందకి పోతాడా? కిందకి వెళ్ళి ఎలాగ ఉండాలి? మీకున్న దైవత్వం మీరు వదిలిపెట్టాలా? మీకున్న శక్తి బలం వదిలిపెట్టాలా? మీకున్న కృప విడిచిపెట్టాలా? మానవుల్లో ఒకరి మంచి వాడు కావాలి. అబ్రహాము సంతానం మంచివాడికి ఒకటిగా జీవించాలి, కష్టపడాలి, చెమట గార్చాలి. భూమి మీద అత్యంత దీనుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళలాగా జీవించాలి.
సరైన వస్త్రం ఉండకూడదు, సరైన భోజనం ఉండకూడదు, సరైన పని ఉండకూడదు, సరైన వస్తువు ఉండకూడదు, అలాంటి జీవితం జీవించాలి. అయితే పుట్టేటప్పుడే వాడు భూమి మీదకి రాగానే అక్రమ సంతానంగా పిలువబడాలి. పెరిగినప్పుడు ప్రతి ఒక్కరు విమర్శ చేస్తాడు కానీ సపోర్ట్ ఎవడు చేయడు. అటువంటి జీవితం ఎవడన్నా జీవించి వారు ఒక మానుకి వేలాడదీయబడాలి, ఒక దొంగలాగా వేలాడదీయబడాల, రక్తమాంస కార్చబడాల, శిలువ మీద కొట్టబడాల, ఒంటి మీద 39 కొడ దెబ్బలు పడాల, తల మీద ముళ్ళ కీటం పెట్టుకోబడాలి, గడ్డము లాగి కొట్టబడాలి, ముఖం మీద వేయబడాలి. ఇంతగా భయంకరమైన జీవితం జీవించడానికి ఎవరైనా ఒక్క దూత అయినా కిందకి వెళ్తారా అని దేవుడు అడిగితే ఎంతమంది దూతలు ముందుకు వచ్చారు? నన్ ఆఫ్ కెమ్ ఫార్వర్డ్. ఏ ఒక్కరు ముందుకు రాలా. ఇప్పుడు ఎవరు కిందకి వెళ్ళాలి? ఏ ఒక్కరు ముందుకు రానప్పుడు తండ్రే ఆయనలో నుంచి కుమారుడిగా బయటకు వచ్చి నేను కిందకి పోతాను అన్న. ఏమా ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యమే కిందకి రావాలి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడుండెను, ఆ వాక్యమే శరీరధారయ్యను. వాక్యము దేవుడు ఒకటే. ఆ వాక్యమే శరీరం కోసం భూమి మీదకి వచ్చింది. ఆ శరీరము మళ్ళా ఆయనే ఇవ్వాలి. ఏమా ఇప్పుడు మరియమ్మను ఎంచుకున్నది ఎవరు? ఆయనే. మరియమ్మ గర్భంలోకి వచ్చింది ఎవరు? ఆయనే. మళ్ళా బయటకు వచ్చింది ఎవరు? ఆయనే. ఆ శరీరం సిలువ మీదకి పోవాలంటే రావాల్సింది కూడా మళ్ళీ ఆయనంతట ఆయనే రావాలి. ఏమా ఆయన్ని ఎవరో నడిపించలేదండి, ఎవరో ఆయన పట్టుకోరా, ఆయనే అప్పగించుకున్నాడు. ఏమా సిలువకి ఆయనే అప్పగించుకున్నాడు. మీరు గమనించండి, బైబిల్ మొత్తంలో మీరు ఎన్ని రకాల భాషల్లో బైబిల్ చదివినప్పటికీ యేసుక్రీస్తుని మోసుకుపోతున్నప్పుడు ఆయన ఒంటి మీద పడ్డ క్రోడా దెబ్బకు కానీ, ఒంటి మీద అయిన గాయానికి కానీ, తోసి వేసినప్పుడు కానీ, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కానీ, రెల్లుతో ఆయన మొక్క మీద కొట్టినప్పుడు కానీ, ఏం చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కేకలు పెట్టల, ఎక్కడ అరవలేదు, నన్ను విడిచిపెట్టమని కేకలేలా. మీరు గమనిస్తే ఒక గొర్రె పిల్ల ఎలాగైతే ఆ గొర్రె చర్మం తీసేటప్పుడు, ఆ బొచ్చు తీసేటప్పుడు ఒంటికి గాయాలు అవుతున్నది, కదలదు మెదలదు, అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ గొర్రెకు సంగతి తెలుసు, నేను పుట్టిందే దీనికోసమని. ఇప్పుడు యేసుక్రీస్తుకు సంగతి తెలుసు, నేను వచ్చిందే దీనికోసమని. వాళ్ళు విమర్శిస్తున్నా ఇంక తెలుసు, వాళ్ళు కొడుతున్నా ఇంక ముందే తెలుసు. ఎందుకంటే అవన్నీ జరుగుతాయని నేను ముందుగానే ఎరిగి ఉన్నాడు. మీరు గమనించాలి లేదో, పేతురుతో ముందే ఆయన మాట్లాడున్నాడు, మధ్యలో ఉన్న మనిషి కుమారుడు కొట్టబడాలి, సిలువేయబడాలి, ఈడ్చుకురాబడాలి, ఆయన చంపబడాలి. ఇవన్నీ ఆయన ముందే చెప్పున్నాడు. అంటే ఆయనకి తెలియదా ఏది? హి నోస్ ఎవ్రీథింగ్ బికాస్ హీ హ్యాస్ ద ప్లాన్, హీ హ్యాస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ రిడెంప్షన్. ఆయనకి విమోచన ప్రణాళిక యొక్క సంపూర్ణ ప్లాన్ ముందుగా ఆయన లోపల కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్లాన్ అంతా ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నది. ఇప్పుడు చిన్న మాట చెప్తాను, మీరు అవునో కాదో చెప్తారు నాకు. ఆదాము అవ్వ పడిపోతారని దేవుడికి తెలుసా తెలీదా? ఎట్లా చెప్పారు? ఇప్పుడు ఇలా చెప్తారు చూడండి, అవునా కాదో? దేవుడు అసలు ఏదైనా తోటలో మంచి చెడువులు తెలివినిచ్చే చెట్టు పెట్టకపోతే ఎలాగ ఉండేది? చెప్పండి, ఎలాగుండేది బైబిల్? మనకి గుడ్ ఫ్రైడే లేదు, మనకి గుడ్ ఫ్రైడే లేదు, అంతేనా? ఏంటి దాని అర్థం ఏంటంటే అది అక్కడ ఉండాలి, వీళ్ళు వాక్యం తప్పాలి, దాని నుంచి జారిపోవాలి, వీళ్ళు బయటికి పోవాలి, మళ్ళీ లోపల చేయడానికి ఆయన రావాలి. ఏమా ఇప్పుడు మళ్ళా మొట్టమొదటి చదివిన వాక్యం దగ్గరికి పోదాం. ఈ వాక్యం ఇప్పుడు మనకు కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది ఇదే వాక్యం. ఆదికాండం 3:15, మరియు నీకును స్త్రీకి నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడ మీద కొట్టుదు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళు ఏదైనా తోటలో చనిపోరు, అంతేనా? వాళ్ళ సంతానాలు రావాలి, ఆ తర్వాత వాళ్ళ మధ్యలో గొడవలు అవ్వాలి, ఆ తర్వాత దేవుడు వచ్చి విమోచన ఇవ్వాలి. ఇవన్నీ దేవుడు అక్కడే చెప్పాడు. దాని అర్థం ఏంటి? అక్కడే ముగింపు అయిపోవటంలా ఇంకా ఉన్నది. దేవుడు యొక్క రాకడను కూడా అక్కడే చెప్తా ఉన్నాడు. అది నిన్ను తల మీద కొట్టును, ఆయన రావాలా, నిన్ను కొట్టాలా, అప్పుడు దాకా ఇది మొత్తం జరగాల. అంటే ఏదైనా తోటలో ఉండగానే దేవుడు యొక్క విమోచన ప్రణాళిక, ఆ ప్లాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్కడే. ఎక్కడ? ఆదికాండం 3:15లో. క్రీస్తు ఎక్కడున్నాడు? ఆదికాండం 3:15లో మనకు కనిపిస్తున్నాడు. విమోచన ఎక్కడుంది? ఆదికాండం 3:15. గొర్రెపిల్ల యొక్క బలి అర్పణ ఎక్కడున్నది? ఆదికాండం 3:15. విమోచన ఎక్కడ? ఆదికాండం 3:15. పునరుద్ధరణ ఎక్కడ? ఆదికాండం 3:15. అన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఎంత దూరం ఆలోచిస్తే ఇక్కడ పని చేయగలడు.
బైబిల్ ఒక మాట అంటుంది, జగత్ పునాది కన్నా ముందుగానే గొర్రె పిల్ల దేవుడు ఒక ఆలోచనలో వధింపబడెను. జగత్ పునాది కన్నా ముందుగానే, పునాది వేసాక 6వ దినం వరకు అన్ని సృష్టించాక దేవుడు విశ్రాంతి తీసుకున్నాక ఆ తర్వాత మానవుడు పడిపోయాడు. అయితే పడిపోవడానికన్నా ముందుగానే మానవుడు పడిపోతాడు, దేవుడికి ముందుగానే తెలుసు. ఏమా ఇప్పుడు మాట్లాడుకుందాం, మరి మన యొక్క భవిష్యత్తు ఏంటి? దేవుడికి తెలుసా తెలియదు. ఈ రోజుకి మనం పర్ఫెక్ట్ అనుకుంటున్నాం, అయితే తర్వాత మనం రేపొద్దున ఏం తప్పు చేయబోతాం కూడా దేవుడికి ముందుగానే తెలుసు. ఎంత జాగ్రత్త, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. నీ గురించి నా గురించి దేవుడు అన్ని మంచి ఆలోచనలు కలిగి ఉన్నారు. బైబిల్ అంటుంది, ఆయన కలిగి ఉన్న ఆలోచనలన్నీ సమాధానకరములే కానీ, మీ గురించి ఉద్దేశించే ఆలోచన సమాధానకరములే కానీ హానికరములు కాదు. కానీ మనం చేసే పనులన్నీ గట్టిగా చెప్పచ్చు హానికరం. ఒకరికి మేలు చేయాలని ఇంకోటి హాని చేయాలి. ఈరోజు మన పాలసీ అది, అవునా? ఒక సంఘం పైకి ఎదగాలంటే పక్క సంఘాన్ని తొక్కాలి, ఇది కదా ప్రణాళిక. పరిచర్య బాగా చేసేవాడు ఒక నింద వేయాలా, పడేయాలా, అది కదా ప్రణాళిక. అయితే ఇది దేవుని చిత్తం కాదండి. దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు దేవుడి వెనకాల నడుస్తూ ఉండటమే దేవుడి చిత్తం. ఆమేన్. ఒకసారి ఒక మంచి గొర్రెలు కాపరితో ఒక మాట మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు, ముందు నడుస్తున్నాడు, ఏంటి నీ వెనకాల గొర్రెలు వస్తాయి, గొర్రెలు నువ్వు పట్టించుకోవాలి, వాటేమో చూడట్లేదు ఏంటి అన్నాడు. ఆ గొర్రెల కాపరి అంటున్నాడు, నేను వాడిని చూడాల్సిన పని లేదు, నా వెనకాల వచ్చే గొర్రె ప్రతిసారి అడిగేసిన ప్రతిసారి దాని కాలు నా కాళ్ళకి తగులుతుంది అన్నాడు. ఏమా ఇప్పుడు నిజంగా ముందున్న గొర్రెల కాపరి అబ్బాయిని యేసుక్రీస్తు అయితే వెనకున్నది మనమైతే ఎలా తప్పిపోతాం? ఆ గొర్రెల కాపరిని అడిగితే వెనకాల గొర్రెలు తప్పిపోతాయి అని అన్నాడు. అవి తప్పిపోయే ప్రసక్తే లేదన్నాడు. ఎందుకనంటే అవి నా అడుగు జాడల్లో వస్తున్నాయి, అవి ఎక్కడికి తప్పిపోవు, ఎన్నడు తప్పిపోవు. నేను ఎట్టిపోతే అటే వస్తాయి, నా గొర్రెలు నా స్వరం వినును. ఏమా ఈరోజు మనము మనుషుల స్వరం వింటున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ హియరింగ్ వాయిస్ ఆఫ్ గాడ్, వి ఆర్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ మ్యాన్. మానవుల యొక్క స్వరాలు వినటానికి అలవాటు పడ్డామండి. ఇప్పుడు మనం వినాల్సిన దేవుడి యొక్క స్వరమై ఉన్నది. ఆయన కృపచేత, ఆయన యొక్క సత్యం మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడి యొక్క సర్వసత్యం మాత్రమే మనం వినబలుస్తున్నాం. వేరే ఏది మనకొద్దు, కట్టు కథలొద్దు, పెట్టు కథలొద్దు, లోక సంగతులొద్దు, జోకులొద్దు, మనకి ఏది వద్దు. సర్వసత్యమే మన ముందుండాలి, దాని వెనకాల మనం ఉండాలి. అప్పుడే ఆ రక్తం మన మీద పనిచేసేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. దేవుడు యొక్క ప్రణాళిక ఆయన ఎప్పుడు ప్రకటించాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో. ఈరోజుకి ఇప్పుడు కూడా మనకి గుడ్ ఫ్రైడే ఏంటో తెలియదు అంటే మనం ఎక్కడున్నట్టు. మరి విమోచన ప్రణాళికలో దేవుడు యొక్క 3వ భాగము ఆ గుడ్ ఫ్రైడే కిందకు వచ్చి తనను తాను అర్పించుకోవటం. ఆమేన్. ఆ రక్తం కాశం దేనికి? హెబ్రీయులకు రాసిన పత్రికలో అక్కడ కింద ఉన్నది ఇంకో మాట, 9:18. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ఎందుకు క్రీస్తు చనిపోవాలి? ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్ర అన్నిటి మీదను ఆ రక్తం ప్రోక్షించు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు రక్త ప్రోక్షణ ఎందుకు కావాలి? పాప క్షమాపణ ఎక్కడి నుంచి రావాలి? రక్త ప్రోక్షణ నుంచే. పాత నిబంధనలో మనం చూసాము, మోషే గుడారాలను ప్రతిష్ఠించిన ప్రతి వస్తువు మీద రక్తాన్ని ప్రోక్షించాడు, ప్రతి పాత్ర మీద రక్తాన్ని ప్రోక్షించాడు. ప్రతి దాని మీద రక్త ప్రోక్షణ లేకుండా పరిపూర్ణం కాల. మనం విన్నాం, గొర్రెల యొక్క రక్తంతోనూ మేకల యొక్క రక్తంతోనూ కోడెల యొక్క రక్తంతోనూ ఆయన ప్రతి దాని మీద చివర ప్రోక్షించి ఆయన అంటున్నాడు, ఇది దేవుడి యొక్క నిబంధన. ఏ నిబంధన? రక్త నిబంధన. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ ఆయన ద్రాక్షారసం గిన్నె పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాడికి ఇస్తే ఏమన్నాడు? ఇది నా వలన మీ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఏమా? బ్లడ్ ఆఫ్ కోవెనెంట్. దేవుడిచ్చిన ఇప్పుడు నిబంధన రక్తం కింద మనం ఉన్నాం.
ఎందుకని? నిబంధన రక్తం కింద నీవు ఉన్నప్పుడే నీవు కాపాడబడతావు. ఈరోజు ఎందుకని మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఆ నామములోనే దేవుడు మన పాపాలు తీసేశాడు. ఇప్పుడు ఒక చిన్న మాట అడుగుతాను. ఇప్పుడు సిలువలో చనిపోయిన ఆయన ఎవరు? మరణించిన ఆయన ఎవరు? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ? సిలువలో చనిపోయిన ఆయన ఎవరు? సిలువలో చనిపోయిన ఎవరు? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ? మీకు జాగ్రత్తగా అర్థమైతే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతారు ఒకసారి నా కొరకు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అంటే ఆదికాండం 1వ అధ్యాయం భూమి నిరాకారంగా ఉన్నప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు, అగాధ జలముల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలాగున్నాడు? నిజమేనా మాట? మరి యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి ఈరోజు ఈ రాత్రి మన మధ్యలో దేవుడు ఎలాగున్నాడు? ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆత్మకి రక్తం ఎంత ఉంటుంది? ఉండదా? అంటే పాత నిబంధనలు ఆయన తండ్రిగా ఉన్నప్పుడు ఆయన రక్తం కలిగాడు, ఆత్మగా ఉన్నాడు, స్వరముగా ఉన్నాడు, అగ్నిస్తంభంగా ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర రక్తము లేదు. అంటే ఆత్మ రక్తము కలిగి ఉండదు. మీరు బైబిల్ చదివితే ఆత్మకి నొప్పి ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, శోధన ఉండదు, బాధ ఉండదు. ఎందుకంటే రక్తమాంసాలు లేవు అక్కడ. మరి మనకి అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ రక్తమాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవు, ఇవి విడిచిపెట్టాలి. ఆ శరీరం పొందుకోవాలి, నీ శరీరం విడిచిపెట్టాలి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు రక్తమాంసాల్లోకి ఎందుకు వచ్చాడు? మనందరిని విమోచించాలంటే, విడిపించాలంటే ఆయన శరీరధారి కావలసి ఉండను. ఎందుకు గుడ్ ఫ్రైడే? మనల్ని విమోచన. కన్యక గర్భవతి కుమారునికి అనను, ఆ కుమారుని భుజముల మీద రాజ్యభారం. ఏ రాజ్యభారం? ఆంధ్ర రాజ్యమా, ప్రజారాజ్యమా? ఏ రాజ్యం ఉంటుంది? గట్టిగా చెప్పండి. దేవుని రాజ్యభారము. భూ సంబంధమైన మాట్లాడలేదు ఇక్కడ. ఆయన పరలోక సంబంధమైన రాజ్యభారం ఆయన భుజం మీద ఉంటుంది. మీరు గమనించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతా ఆయన మొట్టమొదటి ప్రసంగం స్టార్ట్ చేస్తే ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందండి. ఎప్పుడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 2000 సంవత్సరాల క్రితం ఆయన మొదటి ప్రసంగం ఏంటి? ఈ రాత్రి కూడా అదే ప్రసంగం ఉంది. మారు మనసు పొందండి, ఆయన వస్తున్నాడు. 2000 సంవత్సరాల నుంచి ఇదే ప్రసంగాలు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. నువ్వు ఏం చేసినా, ఎన్ని చేసినా మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యం పోలేవు. కేవలం మారు మనసుతో పరలోక రాజ్యం పోలేవు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నువ్వు మనసు మార్చుకోవాలి, ఆ తర్వాత నువ్వు చేసిన పాపాలు క్షమించబడాలి. కాబట్టి రక్తం కిందకి నువ్వు రావాలి. పాత నిబంధన మొత్తం ఏంటి? రక్త ప్రోక్షణ. తప్పు చేసావు, పాపం చేసావు, అబద్ధం ఆడావు, దొంగతనం చేసావు, వ్యభిచారం చేసావు, హత్య చేసావు, ఇవన్నీ పోవాలంటే ఒక గొర్రెనో, మేకనో, దూడనో బలులు తీసుకొచ్చి అర్పించి ఆ రక్తము, ఆ ప్రోక్షణ జరిగించాక నీ తరపు నుంచి అక్కడున్న యాజకుడు రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దాన్ని ప్రోక్షించి తిరిగి వచ్చాక అప్పుడు నీ పాపాలు క్షమించబడ్డట్లు. ఇప్పుడు కోడిల యొక్క, మేకల యొక్క, దూడల యొక్క, గువ్వల యొక్క, పౌరాల యొక్క రక్తం మన పాపాలను తీసేయలేవు. అందుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అంటున్నాడు, ధర్మశాస్త్రము రాబోచున్న వాటి ఛాయ గలదే కానీ ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం గలది కాదు గనక ఏచేటా మీరు ఎడతెగక అర్పిస్తున్న గొర్రెల యొక్క, మేకల యొక్క, దూడల యొక్క రక్తము మీకు ఎన్నడను సంపూర్ణ శుద్ధి కలిగజేయదు. ఒకసారి బలి అర్పించాక, మనము గొర్రెను, మేకను ఈ సంవత్సరం అర్పించాక మనం ఇంకా పాపం చేయకూడదు కదా. మళ్ళా మనం చేస్తున్నాం వచ్చే సంవత్సరం. అంటే ఏంటి? ఈ సంవత్సరం చేయలే, మళ్ళా చేస్తాను, మళ్ళా అర్పిస్తాను, మళ్ళా చేస్తాను, మళ్ళీ అర్పిస్తాను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ ఏటేటా బలులు మన పాపాలు తీసేయలేదు కాబట్టి ఆయన ఒక్కసారి బలి అగుట చేత. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 9 verse 26. అట్లేని ఎడల
జగత్తు పునాది వేయబడింది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకుంటూ వలన పాప నివారణ చేయుటకై ఆమేన్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టి ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? రెండోసారి ఆయన వచ్చేదాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చాడంటే మనం ఆయనతో పాటు వెళ్ళాలి. ఇప్పుడు ఎన్నిసార్లు యేసుక్రీస్తుని దాన్ని బలి అర్పించుకున్నారు? ఒక్కసారి. చూడండి, చాలా మంది వస్తారు, నేనే క్రీస్తు అంటారు. వచ్చి ఎన్నిసార్లు చనిపోతాడు యేసుక్రీస్తు? ఒక్కసారి. యేసుక్రీస్తు ఎన్ని బోధలు ఇచ్చాడు మనకి? ఒక్కటే బోధ. ఒక్కసారి బలి అర్పణ, ఒక్కసారి పాపాలు తీసేశాడు, ఒక్కసారి తనను తాను అర్పించుకున్నాడు, మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. ఆయన పని ముగిచ్చేశాడు. ఇప్పుడు మనము సంపూర్ణం అవ్వాలి ఆయన లోపల ముందుకెళ్తూ. దాని కొరకు దేవుడు చేయాల్సిన ప్రతి పని చేస్తున్నాడు. అంతేకాదు, ఇంకో మాట ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 4:31. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 4 verse 31. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలు కుమారులమే గాని దాసీ కుమారులము కాదు. దాసీ కుమారులు అంటే ఏంటి? స్వతంత్రాలు కుమారులు అంటే ఏంటి? దాసీ కుమారులకి అన్నిటి మీద స్వాతంత్రం లేదు. స్వతంత్రాల కుమారులకి అన్నిటి మీద స్వాతంత్రం ఉన్నది. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశారంటే స్వతంత్రులను చేశాడు. ఎలాంటి స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చాడో చెప్పొచ్చా? నీకున్న బంధకాలు తెంచి, నీకున్న సంఖ్యలు తెంచి, నీకున్న దాస్యత్వం తెంచి, దాస్యత్వం అనే కాడి అనే మొక్కలు చేసి నిన్ను విడిపించి, నువ్వు అపవాది దగ్గర తాకట్టు పెట్టుకొని యొక్క పాత జీవితాన్ని మొత్తాన్ని ఆ హక్కుపత్రం వాడి దగ్గర నుంచి లాక్కొని ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి ఆ హక్కుపత్రం నీకిచ్చి నీ చేతులు ఆయన పెట్టి అంటున్నాడు, ఇక్కడి నుంచి నీవు స్వతంత్రుడివి, ఇక్కడి నుంచి నీవు కుమారుడివి, ఇక్కడి నుంచి నువ్వు దేవుని సంతానము, ఇక్కడి నుంచి నువ్వు వాక్యానుసారంగా జీవించు, ఇక్కడి నుంచి లోకం నీ మీద పనిచేయదు, ఇక్కడి నుంచి పాప నీ మీద పనిచేయదు, ఇక్కడి నుంచి నువ్వు దేవుడి కుమారుడు అనబడతావాడు కానీ అపవాది యొక్క శక్తి ప్రభావం నీ మీద పనిచేయదు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించి, విమోచించి, స్వతంత్రం చేసి పెట్టాడు. ఇప్పుడు మనము ఆ స్వాతంత్రము కాపాడుకోవాలి. ఆమేన్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? క్రీస్తు వచ్చేంత వరకు మరలా మనం పోయి ఈ లోకం అనే దాని కింద చిక్కుకోకూడదు. బైబిల్ చెప్తా ఉంది, మీరు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనవద్దు. అక్కడి నుంచి దేవుడు తెచ్చాడు నిన్ను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కొంచెం చెప్పండి గట్టిగా. కొంచెం కోపరాదని కూడా మాట చెప్తాను నేను. ఒకరోజు ఒక యజమాని ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఒక బురదలో ఒక చిన్న పందిపిల్ల కనిపించింది. ఆయన ఏం చేశాడు? పందిపిల్ల బాగుంది, ముద్దుగా ఉందని దాన్ని తీసుకొచ్చి పంపు కింద పెట్టి కడిగి, జాగ్రత్తగా రండి, నీళ్ళలో ముంచి దాన్ని నానబెట్టి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పరుపులో కూర్చోబెట్టి, నేను బయటికి వెళ్ళి వస్తా, నువ్వు వచ్చేసరికి ఇక్కడే ఉండు, జాగ్రత్తగా ఉండు, టేబుల్ మీద పెట్టే, ఎక్కడ పెట్టాను, బయటికి పోమాక, పరుపేసే, ఇక్కడే ఉండు, తిను, పడుకో, జాగ్రత్తగా, నేను వచ్చాక నేను తీసుకుని పోతాను, నాకు అర్జెంట్ పడింది, మళ్ళా వస్తానన్నాడు. అది మొదట రాకడ. అది. ఇప్పుడు రెండో రాకడ వచ్చేసరికి పందిపిల్ల ఎలాగ ఉండాలా? చెప్పలేదు ఎవరు? ఎలాగ ఉండాలండి? ఇంట్లోనే ఉండాలి, యజమాని చెప్పినట్టుగా ఉండాలి. అయితే ఈ పందిపిల్ల వెళ్ళేటప్పుడు ఏమని తెలుసా? నువ్వు ఎక్కడే ఉంటావు అని అడిగాడు ఆయన. అప్పుడు పందిపిల్ల ఏమన్నది? ఎస్ మాస్టర్ అంది. బయటికి పోవు కదా? నో మాస్టర్. బురదలోకి పోవు కదా? నో మాస్టర్. ఇక్కడ ఉన్నాయి తింటావు కదా? ఎస్ మాస్టర్. పరుపు బాగుందా? సూపర్ మాస్టర్ అని. కానీ ఇది మళ్ళా బయటికి వెళ్ళి వచ్చేసరికి పందిపిల్ల ఎక్కడుంది? లేదు, పరుపులోనే ఉంది. మీకు అర్థం కాలేదు నేను చెప్పినది. అది పరుపులోనే ఉన్నది, ఇల్లంతా బురద ఉన్నది. ఇప్పుడు ఆ యజమాని వచ్చి అడిగాడు, నువ్వు బురదలోకి వెళ్ళావా అంది. ఏమంది? నో మాస్టర్ అన్నది. నువ్వు బురదలో పొర్లాడొచ్చావు కదా అన్నది. నో మాస్టర్ అన్నది. నువ్వు ఇక్కడ తిన్నావా బయటికి వెళ్ళి తిన్నావా అన్నది. ఎక్కడ తిన్నాను మాస్టర్? ఇంట్లో అన్నీ అలాగే ఉన్నాయి. ఏమర్థమైంది మీకు?
బురదలోకి వెళ్ళి పొర్లింది. యజమాని ఏం చెప్పాడు, నువ్వు వచ్చేప్పటికి ఇక్కడ ఉండాలన్నది. కాబట్టి ఏం చేసింది అది? పొర్లేసి వచ్చి ఇక్కడ ఉన్నది. మనం కూడా ఏం చేస్తాం, ఆదివారం అన్ని ఎస్ మాస్టర్ అంట, నో మాస్టర్ ఏముండవు. ఆదివారం చర్చికి వచ్చే బయటికి కోపం రాదుగా. ఎక్కడ పొర్లు వస్తాం? వాక్యంలోనా, లోకంలోనా? చెప్పండి. ఇది నేను శరీరరీత్యా మాట్లాడటల్లా, ఆత్మీయంగా మాట్లాడుతున్నాం మీతో. ఎన్నిసార్లు మనము లోకపక్క బురద అంటించుకొని చర్చకు వస్తామో తెలుసా? ఎన్నిసార్లు లోకంలో ఉన్న ఆలోచన మనం అంటించుకొని చర్చకొచ్చి ఎన్నిసార్లు మనం ఏడ్చాం, ఎన్నిసార్లు ప్రార్థన చేసాం, ఎన్నిసార్లు దేవుని దగ్గర మొరపెట్టాం. ప్రభువా, ఎందుకు నాలో ఈ చెడ్డ గుణం ఉంది, ఎందుకు నాలో ఈ బలహీనత ఉందని ఎన్నిసార్లు మనం ఏడ్చుంటామండి దేవుని దగ్గర. ఎన్నిసార్లు మంచాల పక్కన కూర్చొని ఏడ్చాం, ఎన్నిసార్లు చాపల కొంత కూర్చొని ఏడ్చాం, ఎన్నిసార్లు లైట్లు ఆర్పేసి మన ఇంట్లో వాళ్ళు ఎవరు చూడలేదని, చూడకూడదని ఏడ్చున్నామంటే ఇదిగో ఈ బురద మన నుంచి పోవటం లేదని. అయితే చెప్పని రహస్యము, ఆ బురద నీ నుంచి పోదు. నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తే ఆయన బురద వదిలిస్తాడు. నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తే ఆయనకి సహాయం చేస్తాడు. ఒకసారి నీటితో కడిగాడు, ఈసారి నీటితో కడగటల్లా రక్తంతో కడిగి ఉన్నాడు. What can wash away my sins? Nothing but the blood of Jesus Christ. నా పాపాలను కడిగేది ఏదైనా ఉన్నదంటే భూమి మీద యేసుక్రీస్తు రక్తమేనండి. అది మినరల్ వాటర్లో, జనరల్ వాటర్, ఏ వాటర్ పెట్టినా కడగదు. ఎటర్నల్ వాటర్తోనే కడగబడాలి. నిత్య జీవంలో నీవు ఉంటే ఆ నిత్య జీవపు జలము చేత నువ్వు కడగబడాలి. అందుకని వాక్యం అంటుంది, నీ వాక్యమనే ఉదక స్నానం చేయించావు మాతో. ఏమా, వాక్యముతో నువ్వు కడగబడితే అప్పుడు నువ్వు కష్టపడతావు. ప్రార్థనలో నువ్వు కష్టపడాలి, విశ్వాసంలో కష్టపడాలి, దేవుడి యొక్క క్రమంలో కష్టపడాలి. అపవాది నీ ముందు వాడు పన్నాగాలు పెట్టినప్పుడు, వాడు ఉచ్చులు పరిశీలించినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి నీకు పరిశుద్ధాత్మనే దేవుడు అవసరమై ఉన్నాడు. నీకు ప్రార్థన అవసరమై ఉన్నది, నీకు సహనం అవసరమై ఉన్నది, నీకు వివేచన అవసరమై ఉన్నది, నీకు విధేయత అవసరమై ఉన్నది. అప్పుడు వాక్యం నీ లోపల సంపూర్ణంగా పనిచేయవలసి ఉన్నది. వచ్చేప్పుడు బాగానే ఉంటాం మనం. ఎప్పుడు చెప్పనా, మనం పడిపోయేది ఎక్కడో చెప్పనా? అపవాది మన ముందుకు వచ్చి మనం తప్పో పాపము చేయటానికి అవకాశాలు ప్రతిరోజు కల్పిస్తానే ఉంటాడు వాడు. ఇవి లోపల ఆల్ ద డోర్స్ టు డూ ద సిన్. ఎవరికి లేదండి ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరిలో మీ ముందుకి పాపం చేయడానికి అవకాశం ఎవరికి రాదండి అంటే అందరికీ వస్తుంది. కానీ ఎందుకని కొద్దిమంది కాపాడబడతారంటే కారణం ఏంటి తెలుసా? దేవుడి అనాది కృపను బట్టి. ఆమేన్. దేవుడి కృపను బట్టి మనం ఈరోజు కాపాడబడుతున్నాం. ప్రతిసారి నీ ముందుకు పాపం వస్తుంది, ప్రతిసారి అబద్ధం వస్తుంది, ప్రతిసారి మోసం వస్తుంది, ప్రతిసారి దొంగతనం, వ్యభిచారం, ఏదో ఒక తప్పు నీ ముందు ద్వారం తెచ్చి ఆహ్వానిస్తూ ఉంటుంది. అయితే నువ్వు దేవుడు ఒక ఆలోచనలో ఉంటే నువ్వు వచ్చిన అవకాశం చూడవు, ఏం పోగొట్టుకుంటావో జ్ఞాపకం చేసుకుని దాని లోపలికి పోకుండా ఉంటావు. ఆమేన్. ఒకసారి ఒక సేవకుడు చెప్పడానికి బాగా జ్ఞాపకం ఉన్నది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, పాతాళం మాత్రం పోవద్దన్న. నువ్వు ఏమైనా మానే, పరలోకి మాత్రం వెళ్ళటం మానేద్దాను. ఎందుకని చెప్పనా? పాతాళం పోయిన తర్వాత నువ్వు బయటడానికి దారి లేదు. అయితే పాతాళం పోకుండా దారి ఒకటి ఉన్నది, అదే దేవుని యొక్క జీవవాక్యం. నువ్వు దేవుని యొక్క జీవవాక్యం నడిచినప్పుడు నువ్వు పాతాళానికి పోలేవు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు నిన్ను సరైన చోటకే నడిపిస్తుంది. వాక్యం ఎప్పుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనే నిలబెడుతుంది. కారణం ఏంటంటే వాక్యము మాత్రమే రాలేదు. అపోస్తలుని బోధించాడు, కేవలం వాక్యం మాత్రం మన దగ్గర రాలేదు, కానీ వాక్యము శక్తితో కూడా కలిపి వచ్చినది అంటున్నాడు. ఇట్ కేమ్ అలోన్ బట్ ఇట్ కేమ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క శక్తితో కలిపి వాక్యం వచ్చినది. ఆ వాక్యము ఇప్పుడు మనల్ని కడుగుతున్నది, ఆ రక్తం మనల్ని కడుగుతున్నది. ఎందుకు మనం గుడ్ ఫ్రైడే? నీటితో కడగబడితే నీ పాపాలు పోవు. అందుకే రక్తం తీసుకొచ్చి పాప క్షమాపణ ఇచ్చాడు. మీరు గమనిస్తే, థ్యాంక్ యూ లార్డ్, మీరు గమనిస్తే బైబిల్లో ఒక బాప్టిజం ఉన్నది. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశం సంచరించి ఎఫెసుకు తిరిగి వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూచి, మీరు పరిశుద్ధాత్మను పొందితారని అడగారుగా, వారు మేము పరిశుద్ధాత్మను ఎరగమని. అప్పుడు ఆయన, అలాగైతే మీరు దేని బట్టి బాప్టిజం పొందుతారని వాడు అడగగా, వారు అంటున్నారు, యోహాను బాప్టిజాన్ని బట్టి. యోహాను తన వెనుక వచ్చు అని యందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని మారు మనసు విషయమే బాప్టిజం ఇచ్చి వచ్చును. ఏమని అదేనా అక్కడ ఉంది, పొరపాటు అని చెప్పలేదు కదా. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు?
యేసు యందు తన వెనకాల రాబోతున్న యేసునందు విశ్వాసం ఉంచు మారు మనసు విషయమే బాప్టిజం ఇచ్చాను. పాపక్షమాపణ లేదు అప్పటికి. ఇప్పుడు యోహాను ఏ నామంలో ఇచ్చాడు బాప్టిజం? నామే లేదు అక్కడ. నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, వచ్చేవాడు మీరు రెడీ అవ్వండి, ఇది బాప్టిజం. మీరు మారండి, ఇది బాప్టిజం. మారు మనసు పొందండి, ఇది బాప్టిజం. ఇప్పుడు బాప్టిజం ఏంటి? నువ్వు కేవలం మారు మనసు పొందే బాప్టిజం కాదు. ఇప్పుడు రక్తము కార్చబడింది ఒక నామములో, నీ పాపాలు తీసేయబడ్డాయి ఒక నామములో, నీ కొరకు విమోచించబడింది ఒక నామములో. ఆ నామము నువ్వు ఇప్పుడు ధరించుకోవాలి. అప్పుడు ఆ రక్తము నీలో ఉన్న పాపాలను క్షమిస్తుంది. ఆమేన్. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, దూడల యొక్క రక్తం తీసుకొని అహరోను లోపలికి పోయి లోపల ప్రోక్షణ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రోక్షించేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆ రక్తము ప్రభువైన యేసుక్రీస్తుదే. మీరు గమనించండి, పాత నిబంధనలో అత్యున్నతమైన స్థలంలోకి అహరోను వెళ్ళిన ప్రతిసారి రక్తం తీసుకెళ్లేవాడు. అయితే బైబిల్ అంటుంది తనది కాని రక్తముతో ఆయన లోపలికి వెళ్ళేవాడు. మరి ఇప్పుడు మన ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు, ప్రభువైన యేసుక్రీస్తు, ఎలోహిం, ఎల్షుద్దాయ్, రాఫా, రోహి, సమాధానకర్త, ఆలోచనకర్త, ఉన్నవాడు, అనువాడు. ఇప్పుడు ఈయన ఎవరి రక్తం తీసుకెళ్తున్నాడు? ఇక్కడ గొర్రె రక్తం లేదు, మేక రక్తం లేదు, దూడ రక్తం లేదు, గొవ్వల రక్తం లేదు, పౌరం రక్తం లేదు. తన రక్తం తీసుకొని మనతో పాటు మనకన్నా ముందు ప్రవేశించాడు. విత్ హిస్ ఓన్ బ్లడ్. ఆయన తన స్వరక్తముతో ముందుకి నడిచిపోయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక మాట నన్ను చదవనివ్వండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:25. బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 9 and verse 25. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశించలేదు. ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళాడు లోపలికైనా? ఒక్కసారి. ఎన్నిసార్లు అర్పించుకున్నాడు? ఒక్కసారి. ఇప్పుడు రక్తం అంతా ఆయన దగ్గరే ఉంది. ఆయనే అర్పణ చేసుకొని మన నిమిత్తముగా లోపలికి వెళ్ళున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏ నామం కావాలి పాపాలు క్షమించబడాలంటే? గట్టిగా చెప్దామా? సంతోషంగా లేదు ఎవరికి పాపాలు పోయినాయి అంటే. మన పాపం పోయి సంతోషం ఉండద్దా మనం అసలు? నాకైతే గంతులు ఎక్కాలంది పైకైతే ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ మన పాపాలు పోయింది ఏ రోజు? బాప్టిజం పొందినప్పుడా? చర్చిలోకి వచ్చినప్పుడా? నువ్వు బైబిల్ చదివినప్పుడా? ఎప్పుడు పోయినాయి? గుడ్ ఫ్రైడే. సిలువలో రక్తము గార్చినప్పుడు ఆ నామానికి శక్తి వచ్చింది. ఈరోజు చాలామంది తెలియని సంగతి ఒకటి ఉన్నది. ఆయన భూమి మీద యేసుక్రీస్తు నామాలను అన్ని నామాల కన్నా పైనామంగా పెట్టాడు. ఏ నామాల కన్నా పైన పెట్టాడు చెప్పొచ్చా? చెప్తారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దానికన్నా యేసుక్రీస్తు నామం పైన పెట్టాడు. ఆ నామంలో మన రక్షణ ఇచ్చాడు, ఆ నామంలో స్వస్థ ఇచ్చాడు, ఆ నామంలో విడుదల ఇచ్చాడు, ఆ నామంలో విమోచించాడు. కాబట్టి ఆ నామం అన్నిటికన్నా పైనామం. ఎప్పుడైంది ఆ నామం అన్నిటికన్నా పైనామం? గుడ్ ఫ్రైడే. ఎందుకు మన గుడ్ ఫ్రైడే? ఆయన నామములో ఆరాధించడం ప్రారంభించిందే గుడ్ ఫ్రైడే తర్వాత. ఆమేన్. ఇంకొక సంగతి, గుడ్ ఫ్రైడే అన్నీ అయిపోలా. పాత నిబంధన పరిశుద్ధుల యొక్క నిద్ర సమాప్తమైనది. మృతి చెంది పాతి పెట్టిన వాళ్ళు సమాధిలో ఉండే కాలము సమాప్తమైంది. వాళ్ళు బయటకు వచ్చారు. కానీ మీరు గమనిస్తే వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు పైకి తిరిగి లేచాడో అప్పటి నుంచి ఆయన యూదుల దేవుడు కాదు. అప్పటి వరకు ఆయన యూదుల దేవుడే. ఒక సంతోషం, ఒక బాధ, ఒక దుఃఖం, ఒక కోపం వచ్చి ఒక మాట చెప్పి ముగించుకుందాం మనం ఈ పూట. ఏంటి మాట అంటే, ఇప్పుడు మనము యూదులమా? ఏదో ఒకటి చెప్పండి, అవునో కాదో? నేనైతే కాదు, మరి మీరు అవునా కాదా? మనం సమరయులమా? కాదు, మరి మనం ఎవరు? అన్యజనులం. అంతేనా? ఇప్పుడు యూదులు కాని వాళ్ళు, సమరయులు కాని వారు భూమి మీద అందరూ అన్యజనులే. ఒకసారి ఒక సహోదరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆయన ఇంట్లోంచి అప్పుడే బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఆ సహోదరు అంటుంది, అయ్యా మా ఇంట్లో మా పిల్లలకు ఒకరికి బాగలేదు, ప్రార్థన చేస్తావా అన్నది. బైబిల్లో ఆమె పేరు సురోఫెనికియా స్త్రీ అని రాసి ఉన్నది. అప్పుడు ఆ స్త్రీ ఏమడిగిందంటే, మా ఇంట్లో వాళ్ళకి బాగలేదు, ప్రార్థన చేయమన్నది. అప్పుడు యేసుక్రీస్తు ఆమెతో ఏమన్నాడు జ్ఞాపకం ఉన్నదా? చెప్పండమ్మా. పిల్లలు తినే భోజనం ఎవరన్నా కుక్కలకి పెడతారా అన్నారు. రైట్. ఇప్పుడు పిల్లలు ఎవరు?
మరి కుక్కలు ఎవరు? వినపడలేదు. అందుకే నా కోపం వస్తుందని. అప్పుడు యేసుకొస్తే మనల్ని ఏమన్నట్టు? మన కోపం వస్తే ఇప్పుడేమంటాం? నిన్ను తెలుసా అంటాం. ఎవరు నువ్వు ఇప్పుడు చెప్పు? ఎంత కోపం వస్తుంది. శరీరం ఏమో ఒక్కరిది ఉంటుంది, కోపం ఏమో ఇద్దరిది వస్తుంది. చెప్పండి, ఎవరు మనం అప్పుడు? ధైర్యం ఉంది అసలు? ఇప్పుడు ఒకవేళ మన పాస్టర్ గారే మన దగ్గరికి వచ్చి మీ కుక్క అంటే మనమేమంటాం? నువ్వు కుక్క, మీ నాన్న కుక్క, మీ అమ్మ కుక్క, మీ వంశం కుక్క, నీ చర్చి అంతా కుక్కల వంశం, కుక్కలే ఉంటారు నీ చర్చి లోపల. అసలు పాస్టర్ అని అనొచ్చానిగా, పాస్టర్ ఉందా నీకు అసలు అంటారు. అవునా కదా? ఇప్పుడు ఆమె ఏమంది? అవును, అవునయ్యా, అవును, మేము అదే, అవును అని అయిపోలే. ఆమె ఇంకో మాట అన్నది. పిల్లలు తినేటప్పుడు భోజనం బల్ల మీద చిన్న చిన్న ముక్కలు పడతాయి కదా, ఆ ముక్కలు తిని కుక్కలు బతుకుతాయి కదా అని ఆమె అసలు వదలటం లేదు. నేనన్నా తగ్గించుకోవటం అంటే అది అంటున్నా. ఎందుకని? ఆమెకి తెలుసు ఎదురుగా ఉన్నది ఎవరో. ఆయన తిట్టినా రెడీయా, కొట్టినా రెడీయా, తోసేసినా కూడా ఆ గుమ్మం దాటి పోవడానికి మాత్రం నేను రెడీ కాదు. ఏం చేసినా నువ్వు వాక్యం పెట్టుకుని వెళ్ళాలి. యూ హావ్ టు క్లింగ్ టు జీసస్ క్రైస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్. నీ ఉన్న పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి స్థితిలో నువ్వు వాక్యం పట్టుకుని వెళ్ళాడాలి, క్రీస్తుని పట్టుకుని వెళ్ళాడాలి, ప్రార్థనలో వేడాలి, విశ్వాసం వెళ్ళాలి. యూ హావ్ టు యాంకర్ టు జీసస్ క్రైస్ట్. నీవు క్రీస్తుకి లంగర వేయబడి ఉండాలి. ఆమేన్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనకు తెలియదు, కాకినాడ తెలుసు, సురేష్ బాబు తెలుసు, ఇంకెవరు తెలియదు మనకి ఇప్పుడు మాట్లాడినా కూడా. ఏంటంటే ఆ ఇంటి వెనకాల వాళ్ళు ఉంటాయి, పడవలు ఉంటాయి. ఆ పడవలన్నీ మన ఇళ్ల ముందు బైకులు ఆటోలు ఎలా పెడతాం, ఇక్కడ రోడ్డు మీద అలా పెడతారు వాళ్ళందరూ. అవి ఎక్కడికి పోవు, ఈ ఊరు నుంచి ఇంకో ఊరు పోవు, కాకినాడ నుంచి వైజాగ్ పోవు, ఏ పడవ అక్కడే ఉంటాయి రాత్రి అంతా అక్కడే. ఎలాగుంటాయి? కింద లంగరేసి పెట్టారు. కానీ మీరు చూస్తే పడవ కదులుతానే ఉంటుంది రాత్రి అంతా, ఎక్కడికి పోదు, పొద్దున్నకి అక్కడే ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు మనం కూడా క్రీస్తుకి లంగరే పడితే చెప్పండి, ఎడిపోతాం? ఎక్కడికి పోతాం? ఏం చేసినా ఆయన విడిచి నువ్వు ఇంకెక్కడికి పోలేవు. అదంటారా, నీ విశ్వాసము క్రీస్తులో లంగరేయబడితే నువ్వు ఎక్కడికి పోలేవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి గమనించండి, ఎప్పుడు ఈ నామానికి ఘనత వచ్చినదంటే ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఆమె అడిగిన ప్రార్థన, ఆమె చూపించిన విశ్వాసం చూసి యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, అమ్మా నేను ఇజ్రాయెల్లో ఇటువంటి విశ్వాసం కలగాలనుకున్నా, ఆడ దగ్గర లేదన్నాడు. ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? వినబడలా? నా దగ్గర ఉందని అందరూ ఎవరు? ఎవరి దగ్గర ఉంది ఆ విశ్వాసం ఇప్పుడు? వినబడలేదమ్మా నాకు. నా దగ్గర ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తుని లంగరేయబడితే విశ్వాసం ఎక్కడుంది? నా దగ్గరే ఉన్నది. ఇప్పుడు ఆయన ఆశించాడు, ఇజ్రాయేల్ కానీ యూదులు కానీ ఇటువంటి విశ్వాసం కలిగి ఉంటే బాగుండు అనుకున్నాడు ఆయన వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఏం చేశారు? వాక్యం చదువుతున్నారు, బట్టి పడుతున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు, బైహార్ట్ చేస్తున్నారు, కంఠస్థం చేస్తున్నారు వాళ్ళు, కానీ దాని ప్రకారంగా జీవించటంలా. ఇప్పుడు మనం కూడా ఇంచుమించుగా అక్కడికే వచ్చాం, వాళ్ళ దగ్గరికే. అవునా కదా? ఇప్పుడు నిజంగా మనం కూడా వాక్యానుసారంగా ఉంటే, దేవుడి యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించాలి. కానీ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం పెట్టుకొని, ఆహా నాకు ఎన్ని వాక్యాలు గుర్తున్నాయి, అన్ని వాక్యాలు గుర్తున్నాయి అంటున్నాం. ఇక్కడ చిన్న మాట ఉంది రోమపత్రికలో, 11:25. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 11 and 25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా, అన్యజన ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలుకు కఠిన మనసు కొంత మటుకు కలిగెను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ గుడ్ ఫ్రైడే నుంచి వాళ్ళ వైపు నుంచి ఆయన ముఖం మన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో వెళ్ళేంత వరకు వాళ్ళు గుడ్డోళ్ళుగా ఉంటారు. ఏం చేశాడు దేవుడు? ఆయన అంగీకరించిన కారణం చేత వాడికి కఠిన మనసు ఇచ్చారు, గుడ్డితనం ఇచ్చాడు. నేను ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఈరోజు దేవుడు పలికిన ఒక మాట, ఎవరు చెప్పని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సిలువేసే రోజున అనేక మంది ఉదయం పూట పెద్ద పెద్దగా కేకలేశారు ఆయన దగ్గర.
పిల్లలు చేతులు కడుకునేటప్పుడు ఏమని కేకలేస్తే జ్ఞాపకం ఉండదా? ఆ రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండును గాక. మీరు గమనిస్తే దేవుడు శపించాలని వాళ్ళే శపించుకున్నారు. ఎందుకని వాళ్ళే శపించుకున్నారు? వాళ్ళు రాళ్ళేసి కొడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, జ్ఞాపకం ఉండదా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీళ్ళని క్షమించము. ఎందుకని క్షమించమన్నాడు? అప్పటికే దేవుడు వాళ్ళని గుడ్డోళ్ళగా చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వాళ్ళని గుడ్డోళ్ళగా చేశాడు కాబట్టి వాళ్ళు దేవుడిని గుర్తుపట్టట్లా, శరీరదాన్ని గుర్తుపట్టట్లా. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ ఎదురుగా వచ్చారని గుర్తుపట్టలా. కారణం ఏంటంటే వాక్యము చదివారు కానీ అదేంటో వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు దేవుడు మనకి అర్థమవటం కోసమే పరిశుద్ధాత్మ మనకు ఉపదేశకుడిగా పెట్టాడు. మానవుడు బోధిస్తే మనకు అర్థం కాదు, దేవుడు వివరిస్తే తప్ప మనకి లేఖనం అర్థం కాదు. మీరు గమనించండి, వాక్యం విన్నప్పుడు కన్నా ఆ వాక్యం మీతో మాట్లాడినప్పుడు మీరు ఎక్కువ మార్పు చెందుతారు. మీరు ప్రార్థించినప్పుడు, మీరు సొంతగా ఇంట్లో కూర్చొని దేవుడిని అడుగుతూ ఒక బాధ, ఒక హృదయంలో వేదనతో మీరు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడిన సంగతులు ఎక్కువ. అవి మిమ్మల్ని ఎన్నడూ కూడా బలంగానే ఉంచుతాయండి, కలపవు. ఇంకా అటువంటి సంగతులు దేవుడు మనకి బయలుపరిచేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సిలువకి వెళ్తున్నప్పుడు వారి వెనక రాళ్ళు ఎత్తుతున్నప్పుడు ఆయన అన్న మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, వీరేమి చేస్తున్నారో. రైట్ రైట్. అంతకుముందు ఆయన వాళ్ళని ఏమన్నాడు? పిల్లలు అన్నాడు. ఇప్పుడు పిల్లలు ఆయన ఏం చేశారు? సిలువకి అప్పచెప్పారు. ఇంకోటి, ఇప్పుడు ఆ పిల్లల్ని గుడ్డివారిగా చేసింది ఎవరు? దేవుడే. ఎవరు? నా కోసం, అన్నజనుల కోసం. బాధాకరమైంది, నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఓ ముఖ్యమైన సంగతి ఉంది. అదేంటో తెలుసా? మనల్ని ఆయన కుమారులు కుమార్తెలుగా చేయటానికి దేవుడు తన సొంత బిడ్డలనే గుడ్డివారం చేశాడు. నిజంగా ఇప్పుడు దేవుడిని ఎంత ప్రేమించాలి చెప్పు? బైబిల్ అంటుంది, ఆయన నన్ను మొదటిగా ప్రేమించను. మనం ఇంకా ప్రేమించలా. మన ప్రేమలు ఏ ప్రేమలో? అదే నేతి బీరకాయ, బూడిద గుమ్మడికాయ ఇవి ఉంటాయి ఆ ప్రేమలో. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుంది? ఎన్ని కేజీలు వస్తుంది? ఉంటుందా అసలు? అది దేవుని ప్రేమ తగ్గుద్దా పెరుగుద్దా? ఎప్పుడైనా నిన్ను ప్రేమించాడో ఇప్పటికి అలాగే ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేనేమంటా అంటే, ఈ భూ సంబంధం అన్నీ టెంపరీ, దీనికి నువ్వు వెలివేయవద్దు. నీ ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత క్రీస్తుకి ఇచ్చావు. నువ్వు క్రీస్తుని చూడటం ప్రారంభించిన తర్వాత నువ్వు ప్రతి వాళ్ళలోనే క్రీస్తుని చూస్తావు, ప్రతి దాంట్లో క్రీస్తుని చూస్తావు. సృష్టిలో కూడా క్రీస్తుని చూస్తావు, కానీ లోకల్లో ఇంకేదే చూడవు. నువ్వు తప్పు చేయలేవు, పాపం చేయలేవు, అబద్ధం ఆడలేవు, మోసం చేయలేవు, దొంగతనం చేయలేవు, వ్యభిచారం చేయలేవు. కారణం ఏంటంటే ప్రతి దాంట్లో నీ క్రీస్తు కనిపిస్తున్నాడు. అలాగ నీవు మారి జీవించాలని దేవుడి రాత్రి ఆశపడుతున్నాడు. ఆయన తన సొంత కుమారులను గుడ్డోళ్ళని చేసి మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించిన రోజు ఇదిగో ఈ రోజే. ఎందుకు మనకి గుడ్ ఫ్రైడే? మన కుమారుగా అంగీకరించబడిన రోజు, దేవుడు మన వైపు తన ముఖాన్ని తిప్పుకున్న రోజు, ఆయన వారందరినీ విడిచిపెట్టి మన కొరకు జీవించే దేవుడిగానే ఉన్నాడు. ఇక్కడి నుంచి ఆయన మన దేవుడే ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే అపోస్తలుని పోదన్నారు రోమపత్రికలో మనం చదివిన 11:25లో, అన్ని జనులు పరలోక రాజ్యంలో ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు ఆయన మనకి దేవుడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన యూదులతో మాట్లాడతాడు, మళ్ళీ ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ వాళ్ళతో పరిచయం జరుగుతుంది. అది ఇంకా మనకు సంబంధం లేనిది. అప్పటికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ కాలం ఏంటంటే మొదటి రాకడ నుంచి రెండో రాకడ మధ్య కాలంలో మనం ఉన్నాం. ఈ రెండో రాకడ యొక్క ముందు కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు వచ్చే కాలం ఏంటంటే మనం ఆయనతో కలిసి ఇక్కడి నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళే కాలం. అదిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పేసి వెళ్ళిపోదాం. ఇంతకీ పరుపులో ఉన్నది గొర్రెపిల్ల, పందిపిల్ల? మనం ఎవరం? గొర్రెపిల్లలమా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పనా? ఎందుకని మాట అడిగాను? గొర్రెపిల్ల అయితే స్వభావం మార్చుకుంటుంది, పందిపిల్ల ఎంత స్వభావం మారినా గొర్రెపిల్ల కాదు. కాబట్టి మనము ఆ పందిపిల్లలం కాదండి. మనం ఎవరము? దేవుని యొక్క రక్తంలో కడగబడిన ఆయన స్వభావం కలిగిన ఆయన పిల్లలమై ఉన్నాం.
కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తు కుమారుడివి, కుమార్తెగా ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. లోకం ఏ పేరు పెట్టి పిలిచినా నీకు సంబంధం లేదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, లోకమనే బురదలోకి పోవద్దు, లోకమనే అబద్ధంలోకి పోవద్దు, లోకమనే మోసంలోకి పోవద్దు, లోకమనే వ్యభిచారంలోకి పోవద్దు. వాక్యం కింద, రక్తం కింద, ఆత్మ కింద, పరిశుద్ధాత్మ కింద, విశ్వాసములో, సహనములో, భక్తిలో, వీటిలో ఇతరులకి మాదికరంగా ఉండాలి. అలాగుండాలని దేవుడు రక్తం కాచాడండి. కాబట్టి ఆ శుభ శుక్రవారం రోజున ఆయన కాచిన రక్తము వ్యర్థము కాలేదు అంటానికి రుజువేంటే నువ్వు పరిపూర్ణమైన వాక్య వైపు తిరగటం, నువ్వు దేవుడి వైపు సంపూర్ణంగా తిరగటం, నీ హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవటం. అంతేగాని ఈరోజు శుభ శుక్రవారం అని చెప్పి వాట్సాప్లో ఒక స్టేటస్, ఒక డీపీ పెట్టుకొని, ఒక కోడ్ ఏదో పెట్టేసుకొని నేను మహాభక్తిపరుని, నేను భక్తిపరురాలు అనుకుంటే మాత్రం దానివల్ల ప్రయోజనం ఏమీ లేదండి. ఈ ఒక్కరోజు కాదండి, దేవుడికి మనం ప్రతి రుణపడే ఉన్నాం. అలా ఉన్నంత వరకు నువ్వు దీవించబడి ఆశ్రదించబడిగా ఉంటావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.